నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఒక వాదన ముందుకొచ్చింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోవద్దు, చీలిపోతే మనకే నష్టం, ఏదేమైనా సరే కొంత తగ్గినా సరే, కొంత వెనుకడుగు వేసినా సరే ఆధిపత్య పోరును మానుకొని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని ఈ మధ్య పిలిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూశారు. అనుకోకుండానే బీజేపీ రోడ్ మ్యాప్ క్లియర్ అయింది. జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది రేపటి ఎన్నికల్లో, 2024 వచ్చే ఎన్నికల్లో అని సునీల్ దేవరా, మనకు బీజేపీ ప్రముఖ నాయకుడు సునీల్ దేవరా ఇవాళ ప్రకటించారు. దాంతో క్లియర్ అయిందంటే తెలుగుదేశంతో పొత్తు లేదు ఇప్పటికైతే అని అర్థమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 3 ముక్కల ఆట కొనసాగనుంది. గతంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన అప్పటికి పుట్టిన పార్టీ కానీ జనసేన అసలు పోటీ చేయలేదు. పూర్తిగా బీజేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చింది. దానివల్ల 100 పైకి చిలుకు సీట్లతోని బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ మంత్రులు కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత 2018 ఎన్నికలకు వచ్చేకల్లా, 2019 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు వచ్చేకల్లా పూర్తిగా సీన్ రివర్స్ అయింది. జనసేన మొదట్లో టీడీపీని వ్యతిరేకించింది, ఆ తర్వాత బీజేపీని వ్యతిరేకించింది ప్రత్యేక హోదా విషయంలో, రాజధానికి డబ్బులు ఇవ్వడం విషయంలో. తర్వాత ఎవరికి వారే యమునా తీరైనరు. అప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒక రకంగా, అట్లాగే ఈ 3 పార్టీల కూటమి విచ్ఛిన్నమై తెలుగుదేశం దేనిదానికి, బీజేపీ దేనిదానికి, అట్లాగే జనసేన కూడా ఎవరికి వారే పోటీ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. చివరికి ఏమైందంటే తీనోలాడేతో అవతలవాడికి లాభమైనట్టు ఇవాళ అవతలవాడికి అంటే జగన్మోహన్ రెడ్డికి లాభమైంది. అప్పుడు 2014లో కేవలం 69 సీట్లకు పరిమితమైన ఆయన ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలో చేరిన క్రమంలో మరి 2019 ఎన్నికలకు వచ్చేకల్లా టీడీపీకి 23 మంది మిగిలడం, 151 మంది ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవడం జరిగింది. అంటే నీవేదైతే కోరుకున్నావో అదే ఇచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్ వేశారు టీడీపీకి. ఆ రకంగా మరి 2019 ఎన్నికల తర్వాత సీన్ మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ అన్ని పార్టీలు ఏకమైనాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ, జనసేన పొత్తు ఉంటుందంటే తెలుగుదేశం ఉండనంటే లెక్క. కనుక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 3 ముక్కల ఆటకు వచ్చింది. ఇప్పుడు అంటే తెలుగుదేశం ఒకవైపు పోటీ చేస్తుంది, బీజేపీ, జనసేన ఒకవైపు పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు సింహం ఒకటే వస్తుందని చెప్పి రజనీకాంత్ డైలాగులు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఆ రకంగా మూడు ముక్కలాట మళ్ళీ మొదలైంది. ఇందులో సందట్ల సొడమీయలాగా మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లుంటారు అంటే బీజేపీతో కలవరు కనుక ఖచ్చితంగా తెలుగుదేశంతోనే ఉంటారు. బీజేపీ, జనసేన కూటమి వేరుగా పోటీ చేస్తే, తెలుగుదేశం లేకుండా చేస్తే అప్పుడు తెలుగుదేశం వైపే కమ్యూనిస్టులు ఉండే అవకాశం ఉన్నది. ఈ కాంగ్రెస్ పరిస్థితి అధోగతిగా ఉన్నది అక్కడ. కనుక ఇదంతా చూస్తే 3 ముక్కలు 4 ముక్కల ఆట ఆడే పరిస్థితి ఉన్నది. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ విడిపోతే జగన్మోహన్ రెడ్డికి లాభమయ్యే పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఇంకొక సంగతి కూడా ఏంటంటే మనకు తెలుగుదేశంను, వైసీపీని సమాన దూరంలో ఉంచుతామనే ఒక దానికి కూడా మనకు జనసేన కార్యకర్తల అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశంతో కలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ కానివ్వడు. కనుక మనం వేరుగా పోటీ చేసి బీజేపీతో జతగడితే తప్ప మనకు ముఖ్యమంత్రి స్థానం దక్కదు అని పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు అనుకుంటున్నారు. అది నిజమే. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీకి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు ఎవరు లేరు. జాతీయ పార్టీ కనుక అవసరమైతే జనసేనతో పొత్తు కలిపి ఈ 3 ముక్కల ఆటలో కనీసం 175 సీట్లలో 78 సీట్లు గెలిస్తే మనకు 80 సీట్లకు పైగా గెలిస్తే అంటే 85, 170 అంటే 87, 88 సీట్లు గెలిస్తే అప్పుడు
జనసేన బీజేపీ కూటమి సరిపోతుందా, తెలుగుదేశం కలుపుకోకుండా సరిపోతుందా అని కూడా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ముఖ్యమంత్రిగా జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాలంటే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. తెలుగుదేశంలో పొత్తులో చేరడం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తప్ప ఆయన బతుకున్న రోజు ఇంకొన్ని కానివ్వరు కనుక అక్కడ సమస్య ఉన్నది కనుక ఈ మూడు ముక్కల ఆటల పోటీలో ఎవరు 35% ఓటు సంపాదించుకుంటారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కీలకమైన సమస్య. ఇప్పటికే 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ 175 ప్లాన్ చేస్తున్నది. 51% పైగా ఓట్లు సాధించిన వైసీపీ రేపటి ఎన్నికల్లో 54-55% వెళ్తామని చెప్పి ధీమాగా ఉంది. ఏదేమైనా 2024లో జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అది 3 ముక్కలాట, 4 ముక్కలాట, లేకుంటే అప్పటికల్లా అందరూ కలిసి 2 వర్గాలుగా చీలిపోయి వైసీపీ ఒకవైపు వీళ్ళందరూ ఒకవైపు అనేది కాలం తెలుస్తుంది. అప్పటిదాకా ఈ రాజకీయాల హోరు జోరు చూడాల్సిందే. మనం మౌన ప్రేక్షకులుగా